రోజుకొక స్కూల్ నుంచి ఫోను, మా స్కూల్లో జాయిన్ చేయండి, మా స్కూల్లో జాయిన్ చేయండి అని. అవును, పేట పేటకు స్కూల్. వలవేసిన చేపలు పట్టినట్లు పిల్లల కోసం టీచర్లు వెతుకుతున్నారు. స్టార్ట్ క్లాస్లట. స్టార్ట్ కాదు నాయన, స్మార్ట్ క్లాస్. కావాలంటే 5,000. ఐఐటి కోచింగ్ కావాలంటే ఇంకో 5,000. స్విమ్మింగ్ పూల్ ఏసీ కావాలంటే 50,000. ఏం చేయమంటావన్నా? అసలు నన్ను అడిగితే ఏ స్కూల్ కి పంపక ఇంట్లో కూర్చోబెట్టు. ఇదేం పసుపు అన్నారు. విద్య ఉన్న పశువు కన్నా మామూలు పసుపే నయమన్నా. ఎందుకని? మా పేటలో చుట్టుపక్కల అందరినీ చూస్తున్నాడు. పొద్దున్నే 7:30కి వీపు మీద బస్తా వేసుకొని బయలుదేరతారు. మళ్ళీ ఇంటికి చేరేది గడియారంలో చిన్న బుల్లు ఫుల్లుగా ఒక రౌండ్ తిరిగాకే. 10వ క్లాస్ అయ్యేటప్పటికి కళ్ళకి జోడు, గూను, ఒంట్లో ఓపిక లేదు. ఎగ్జామినేషన్ ఫియర్. ఒకవేళ లక్కు బాగోకపోతే ఫెయిల్ అయ్యాడనుకో, ఇంట్లో నుంచి పారిపోవటము లేకపోతే సూసైడ్ అవ్వడంతో. చక్కగా పరిశీలించావు నాయన. విద్యా విధానమే నేటి మన కథాంశం. అందుకే స్వామీజీ అంటారు, సమస్యలు ఉంటాయి కానీ పరిష్కారం ఆలోచించాలి. సమస్యలు లేకపోతే ఎదుగుదలే లేదు. ఎదుగుదలే జీవనానికి గుర్తు. ఈనాటి ఈ పరిస్థితి ఎలా కలిగిందన్నా? 150 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మన దేశం వీర్యమై జోసత్వాన్ని కోల్పోయింది. గురుకుల విద్యను వీడినారు సార్, పాశ్చాత్య విద్యను నేర్చినారు సార్. గులాములై గుమస్తాగిరి చెయ్యగా, ఇంగ్లీష్ పలుకులు నేర్చినారురా, ఇంగ్లీష్ పలుకులు నేర్చినారురా. అన్నయ్య, బానిసత్వం పోయింది, స్వాతంత్రం వచ్చి సృష్టి పూర్తి అయిపోయింది. ఇప్పుడు మనమేగా మనని పరిపాలించుకునేది. మరెందుకు దుర్వస్థ? పాశ్చాత్య పాలనను అంతమొందించుకున్నాం కానీ పాశ్చాత్య అనుకరణను వీడలేకున్నాం. మన దేశ సంస్కృతిని, ఔన్నత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అన్నయ్య, కుర్రాడు చదువంటే సంస్కృతి, శీలం, ఇంత పెద్ద పెద్ద విషయాలు చెప్తున్నావే. విషయం పెద్దదే కానీ మలుపు చిన్నది. ఒక చిన్న మొక్క పెరిగి వటవృక్షంగా రూపొందడానికి దానికి చిన్నతనం నుండే సంరక్షణ కావాలి. మనది లౌకిక రాజ్యం, మతంతో ప్రమేయం లేనిది. విద్యా విధానంతో పాటు మతబోధ చెయ్యలేము కానీ మతాలన్నిటికీ మూలమైనది నైతికత, ఆత్మవిశ్వాసం చిన్నతనం నుండే నేర్చుకోవాలి. అందుకే స్వామీజీ అంటారు, విద్య శీల నిర్మాణాత్మకమైనది, బుద్ధి కుశలతను పెంచేదిగా ఉండాలన్నారు. శీల నిర్మాణాత్మక విద్య అంటే ఎలా అన్నా? మన దేశంలో ఎంతో మంది గొప్ప వ్యక్తులు జన్మించారు. దాని జీవితాలను అధ్యయనం చెయ్యాలి. ఆదర్శవంతమైన సమాజాన్ని తీర్చిదిద్దగల వ్యక్తుల గురించి రామాయణం తెలియజేస్తుంది. అష్టైశ్వర్యాలతో విరాజల్లుతున్న లంకానగరంలో ఎన్ని విధాల ప్రలోభాలు చూపించిన సీతామహాదేవి చెక్కు చెదరక ఆదర్శ మహిళగా నిలిచింది. సామాజిక వ్యవస్థ, రాజనీతిని, వ్యక్తి ఉన్నత పతనాలను మహాభారత. అవునన్నా, చిన్నతనంలో శ్రవణ కుమారుడు, సత్యహరిశ్చంద్రుడు చరిత్రలు తెలుసుకుని కదా రేపటి పౌరులు. అందుకని చిన్ననాటి నుండి సాయ్, అమ్మఒడి నుండి సాయ్, విద్యా బుద్ధులు నేర్పించండి, విద్యా బుద్ధులు నేర్పించండి. గురువులారా ఆదర్శాన్ని చూపించండి, ఆదర్శాన్ని చూపించండి. ఎందుకంటే మీరు పాటించని నీతి నియమాలు, పిల్లలు పాటించరండి, పిల్లలు పాటించరండి.
ముందు ఒక ఆదర్శం ఉంచుకోవాలి. దాన్ని